ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే ఓ రామ, ఇక్కడ ఆకాశము ఇక్కడ వాస్తవానికి ఆకారం కానీ పుట్టుక కానీ మరి పుట్టుక లేకపోవడం కానీ మరి జన్మ వినాశాలు కానీ సత్తు అసత్తులు కానీ ఏవీ లేవు. శాంతమైనటువంటి పరబ్రహ్మమే తన యందు ఈ విధంగా ప్రకాశిస్తూ ఉన్నది. లేకపోతే పరబ్రహ్మం కంటే వేరుగా ప్రకాశము అనేటువంటిది వాస్తవానికి ఒకంతైనా లేకుండానే ఉన్నది. ఆ బ్రహ్మం ఎలా ఉన్నదంటే స్ఫటిక జలంలాగానే తన యందు సృష్టి రూప ప్రతిమా సమూహము చేత నిండిపోయి ఉన్నప్పటికీ కూడా లభించనటువంటి అంటే వాస్తవంగా లేని జగత్తులు అనబడేటువంటి లతలు, వాని యొక్క అగ్రభాగాలు, వాటి యొక్క మూలాలు, వాటి యొక్క రచనలు, ఆ మూలాల యొక్క భూమి అందలి ప్రవేశాలు కలిగినది ఆది అంతము కూడా లేనిది జన్మవర్జితమై అతి స్వచ్ఛమై చిదానందైక ఘనమై కైవల్య రూపమై నిత్యము కూడా స్థితిని పొంది ఉన్నది. ఈ పరబ్రహ్మం యొక్క ఆ ముక్త స్వరూపము ఎలా ఉన్నది అంటే అముక్త స్వరూపము, ముక్తత్వము చెందనటువంటి స్వరూపము అసంఖ్యాతమై ఉన్నది, అగణితంగా ఉన్నది. లెక్కించలేనంత ప్రపంచమంతటా కూడా వ్యాప్తమై ఉండేటువంటి చేతులు కలిగినది, ప్రక్కల కూడా అసంఖ్యాకములైనటువంటి కన్నులు, చెవులు, కంఠాలు, పాదాలు, మిగతా మొదలైన అవయవాలు కలిగినది అయి కనబడుచూ ఉన్నది కదా. అదే ముక్త స్వరూపమైతే ఆత్మాకాశ రూపమై ఉన్నది. ఉత్తమ స్తంభములాగానే దృఢమైనటువంటి సన్మాత్ర రూపమై జన్మరహితమై మౌన రూపమై వర్ధిల్లుచూ ఉన్నది. అటువంటి సన్మాత్ర పరబ్రహ్మ రూపము నేనే అయ్యున్నాను. కాబట్టి ఇంకా వికల్పాల చేత ఏ ప్రయోజనము లేదు కదా అని ఇంకా కూడా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఏమని చెప్తూ ఉన్నారంటే, ఓ రామా, ఈ ప్రకారంగానే ఈ స్వర్గ మధ్య పాతాల లోకాలు అనబడే ఈ జగత్రయము ఒకటే అయినటువంటి సచ్చిన్మాత్రముకు బ్రహ్మమే అయి ఉన్నది. ఇక్కడ అజ్ఞానుల చేత ఎరుగబడినటువంటి సాకారములగు మరి అజ్ఞానుల చేత తెలియబడినటువంటి ఆకారవంతములైన భూతములు ఏవి కూడా సంభవింపనేరవు. కాబట్టి ఇక సాకారములైన శరీరము మొదలైనటువంటి పదార్థాలు ఎక్కడున్నవి? ఈ కనిపించేదంతా కూడా నిరాకారమైన పరబ్రహ్మమే ఇలా వ్యాపించి ఉన్నది ఆకారంగా. చిదాకాశమును చిదాకాశమే, శాంతరూపమున శాంతరూపమే, సర్వము కూడా వ్యత్యాసము లేకుండా తేడా భేదము లేకుండా ఈ విధంగా స్థితిని పొంది ఉన్నది. ఇంకా కూడా ఈ చిద్రూప ఆకాశము చిద్రూప ఆకాశమే అంటే ఆకాశమున ఆకాశమే, జ్ఞానమున జ్ఞానమే ఈ ప్రకారంగా విజృంభిస్తున్నది. కానీ అంతకంటే మరొకటి లేదు. స్వప్నమందులాగానే ఈ జాగ్రత్త నందు కూడా సమస్తము ఆకారరహితమై నిరాకారమై చిన్మయమై శాంతమైనటువంటి బ్రహ్మమే అయ్యుండగా నీకు ఇక సాకారమైనటువంటి జగత్తు అనేటువంటి దాని యొక్క స్థితి ఎక్కడిది అని చెబుతూ, ఓ రామచంద్ర, అంతా కూడా చిన్మాత్రమే అయి ఉన్నది. ఇంకా దేహం యొక్క అవయవాలు అనేవి ఎక్కడున్నవి? లేవు కదా. ప్రేవులను చుట్టినటువంటి నాడి ఎక్కడున్నది? అస్థి పంజరం ఎక్కడున్నది? స్వప్నదేహముతో సమానమైనటువంటి ఈ దేహాన్ని చిదాకారముకు అంటే నిరాకారమైనటువంటి చిదాకాశంగానే తెలియు నీవు. సంవిత్కరౌ శిరః
సంవిద్ధింద్రియ వృందకం శాంతమా ప్రతిఘం సర్వం నా సప్రతిఘ్నమస్తి. హస్తద్వయము చిద్రూపమే, రెండు చేతులు చిద్రూపమే, శిరస్సు చిద్రూపమే, ఇంద్రియ సమూహాలు కూడా చిద్రూపమే. అసలు ఇన్ని మాటలేలా, సమస్త జగత్తు కూడా శాంతమై ఆకారరహితమైన నిరాకారమైనటువంటి చిద్రూపమే అయి ఉన్నది. ఇంకా ఇక్కడ ఆకార సహితమైన సాకారము ఒకంతైనా ఉన్నదా అంటే లేదు. అంటే రెండు చేతులు చిద్రూపమే, శిరస్సు చిద్రూపమే, ఇంద్రియ సమూహాలు చిద్రూపమే, వెయ్యేలా సమస్త జగత్తు కూడా శాంతమై నిరాకారమైనటువంటి చిన్మాత్రమే కదా అయ్యున్నది. అక్కడ ఆకారంతో కూడి సాకారము కింతైనా కూడా లేదు కదా. బ్రహ్మవ్యోమ్నః స్వప్నరూప స్వభావత్వ జగస్థితే ఇదం సర్వం సంభవతి సహేతుకమహేతుకం. చిదాకాశముకు బ్రహ్మము యొక్క స్వప్నరూప స్వభావమే ఈ జగత్ స్థితికి మూలమై ఉన్నది. కాబట్టి ఈ సమస్తము కూడా ప్రత్యక్షము మొదలైనటువంటి ప్రమాణ సిద్ధమే అయినప్పటికీ కూడా ప్రమాణరహితమై సకారణకమైనప్పటికీ కూడా కారణము లేనిది అయి ఒప్పుచూ ఉన్నది. కాబట్టే నేహ నానాస్తి కించన అంటే ఇక్కడ అనేకత్వము అనేది ఒకంతైనా రవంతైనా లేదు మొదలైనటువంటి శృతి వాక్యాలు జగత్తును నిషేధించినవి. నకారణం వినా కార్యం జగతీత్యుపపద్యతే యద్యదాయేన నిర్ణీతం తత్తథాతేన లక్ష్యతే. బ్రహ్మము మార్పులకు లోని కానిది అయి రెండవది లేనిది అయి ఉండడము చేత జగత్తునకు మరి ఒక కారణము లేకపోయింది. అలా జగత్తుకు మరొక కారణం లేకపోవడం చేత జగత్తు ఉత్పన్నమే కాకుండా ఉన్నది. కాబట్టి అది దేని చేత ఉత్పన్నమే కాలేదు అనేటువంటిది తత్వదృష్టి చేత మాత్రమే తగి ఉన్నది. భ్రాంతి దృష్టి చేత అయితే అనాది కారణ పరంపర సంభవమగుట చేత ఆది అంతము అనేది లేని కారణ పరంపర అనేది కొనసాగుతూ ఉండడం అనేది ఉత్పన్నమవడం చేత బ్రహ్మము అప్రసిద్ధమే అయ్యింది. అలా బ్రహ్మము అప్రసిద్ధమవడం చేత ఉత్పత్తి మరే కొనసాగటం ఈ లయించిపోవడం అనేటువంటివన్నీ కూడా ఈ ఉత్పత్త్యాదులు ఉన్నట్లుగానే ఉంటాయి. కాబట్టి కార్యకారణ కల్పన అప్పుడు సంభవిస్తుంది. ఇక అప్పుడు ఏది ఎవనిదో ఎలా నిర్ణయింపబడుతుందో అది వాని చేత అలాగే చూడబడుతున్నది అనడం అనేటువంటిది సరిపోతుంది. ఇక ఇట్లు భ్రాంతి దృష్టి యందు కార్యకారణాలు రెండు కూడా వారి వారి నిశ్చయాన్ని అనుసరించే తగి ఉన్నవి కదా. కారణేన వినా కార్యం సద్వదిత్యుపపద్యతే యదా భావితమేవాదం సంవిధాప్నోత్య సంశయం. ఇక యుక్తి దృష్టి చేత కారణము లేకుండానే ఉత్పన్నమైనది సంవిద్రూపముగా లబ్ధమైనది అయినటువంటి ఈ జగత్తు అత్యంత అసత్తు కాదు, అత్యంత సత్తు కాదు. సత్తులాగా కనిపిస్తూ ఉన్నది అనడమైతే సరిపోతుంది. సంవిత్తు దేనిని ఎలా భావిస్తూ ఉన్నదో దానిని అలాగే నిఖంగా పొందుచూ ఉన్నది కదా. యదా సంభవతి స్వప్నే సర్వం సర్వత్ర సర్వదా చిన్మయత్వ తదా జాగ్రత్యస్తి సర్వాత్మరూపత. స్వప్నమున ఆత్మ యొక్క చిన్మయత్వం వలనను సర్వరూపత్వం వలనను సర్వదా సర్వత్ర సర్వము సంభవమగునట్లుగానే జాగ్రత్తనందు కూడా బ్రహ్మం యొక్క చిన్మయత్వము సర్వరూపత్వాల వలన సమస్తము కూడా ఉత్పన్నమగుచూ ఉన్నది. సర్వాత్మని బ్రహ్మపదే నానాత్మని స్థిత అస్త్య కారణక కార్యాణం సత్తా కారణ జాపిచ. ఈ మాయా సబలితమైన సర్వాత్మరూప బ్రహ్మపదమునందు పదార్థాల యొక్క సత్తా ఒకటైపోతుంది, అనేకంగా కూడా స్థితిని పొంది ఉంటుంది. అక్కడ కార్యసత్తా యొక్క కల్పిత దృష్టి యందు కారణము ఉత్పన్నమై ఉన్నప్పటికీ కూడా
పరమార్థ దృష్టి ఎందైతే కారణము లేనిదే అవుతూ ఉన్నది. ఏకః సహస్రం భవతి యదా హేతే కిలైందవాః ప్రయాత భూత లక్షత్వం సంకల్ప జగతాం గణైః. ఐంధవులు అంటే ఇందువ కుమారులు అయినా ఆ 10 మంది ఐంధవులు కూడా సంకల్పరచితమైన జగత్తు యొక్క సమూహాల చేత అసంఖ్యాతములైనటువంటి ప్రాణుల యొక్క రూపాన్ని పొందినట్లుగానే ఒకే చైతన్యము వేల కొలది రూపాలే అగుచూ ఉన్నది కదా. సహస్రమేకం భవతి సంవిధం చ తదాహ్యత్ సాయుజ్యే చక్ర పాణ్యాదేహి సర్గైరేకం భవేద్వపుః. అలాగే విష్ణు, బ్రహ్మ, రుద్రుడు మొదలైన వారితోటి సాయుధ్యం పొందినప్పుడు ఈ యొక్క ఉపాధి యొక్క మేళనము ద్వారా వేల కొలది జ్ఞానములు కూడా ఒకే సంవిత్తు యొక్క రూపమే అగుచూ ఉన్నవి. ఏక ఏవ భవత్యబ్ధిః స్రవంతీనాం శతైరపి ఏక ఏవ భవేత్కాల ఋతు సంవత్సరోత్కరైః. వందల కొలది నదులు కలిసి ఒకే సముద్రం అగుచూ ఉన్నది కదా. ఇంకా కూడా అనేక ఋతువులు, వత్సరాలు, సమూహాలన్నీ కూడా కలిసి ఒకే కాలమగుచూ ఉన్నవి కదా. ఆ కాలాన్నే కదా వారాలని, మాసాలని, ఋతువులని, అయినాలని, సంవత్సరాలని, ఇలా దశకమని, శతకమని ఈ విధంగా అనుకునేటువంటిది ఒకే కాలమే కదా. ఆ కాలంలో ఉన్నటువంటి వాటినే కదా మనకు అనుకూలంగా విభజించుకునేది. అలాగే సంవిధాకాశయేవాయం దేహః స్వప్న ఇవోదితః స్వప్నాద్రివన్నిరాకారః స్వానుభూతి స్ఫుటోపి చ. అలాగే ఒకే చిదాకాశము స్వప్నమందులాగానే భ్రాంతి చేత దేహము మొదలైనటువంటి నానా రకాల రూపత్వాలను పొందిన దానిలాగానే కనబడుతూ ఉన్నది. కానీ అది వాస్తవానికి సర్వుల యొక్క స్వానుభవము చేత స్పష్టమైనటువంటి స్వప్న పర్వతములాగానే నిరాకారమే అయ్యున్నది. సంవిత్తిరేవానుభవాత్సైవాననుభవాత్మిక ద్రష్ట దృశ్య దృశ్యాభాతి చిద్వ్యోమైక మతో జగత్. అనుభవ రూపమైనటువంటి ఈ చిదాకాశమే ద్రష్టు, దర్శన, దృశ్యము మొదలైనటువంటి భ్రాంత విభాగ దృష్టి చేత అననుభవ రూపముగా, అనుభవ రూపము కాకుండా ఇట్లు కనబడుతూ ఉన్నది. కాబట్టి వాస్తవానికి జగత్తంతా కూడా ఏకమైనటువంటి ఒకటే అయినటువంటి చిదాకాశమే కదా అయ్యున్నది. వేదనా వేదనాత్మైకం నిద్రా స్వప్న సుషుప్తవత్ వాతస్పంద వివాభిన్నౌ చిద్వ్యోమైకమతో జగత్. ఈ నిద్ర స్వప్నమందు, ఇక నిద్ర స్వప్నము ఈటి యందు పదార్థ రూప జ్ఞానముగానే అంటే పదార్థ జ్ఞాన రూపముగాను, సుషుప్తి యందు అజ్ఞాన రూపముగాను ఈ విధంగా 2 రకాల కనబడినప్పటికీ కూడా నిజానికి ఏకరూపమై అయ్యే ఉన్నట్లుగా వాయుస్పందము లేక రూపములైనట్లును ఈ చిదాకాశ జగత్తులు కూడా ఏకరూపాలే అయ్యే వెలయుచూ ఉన్నవి. ద్రష్టా దృశ్యం దర్శనంచ చిద్భానం పరమార్థకం శూన్యస్వప్న ఇవా భాతి చిద్వ్యోమైకమతో జగత్. పదార్థ శూన్యమగు పరమార్థ చిదాకాశమే స్వప్నమందులాగానే ఇక్కడ ద్రష్టు, దర్శన, దృశ్య రూపంగా కనబడుతూ ఉన్నది. కాబట్టి ఈ జగత్తు ఏకమైనటువంటి చిదాకాశమే అయ్యున్నది కదా. జగత్వమసదేవేశే భ్రాంత్యా ప్రథమ సర్గతః స్వప్నే భయమివాశేషం పరిజ్ఞాతం ప్రశమ్యతి. ఆది సృష్టి నుండి కూడా ఈ జగత్తు అసద్రూపమే అగుతుంది. భ్రాంతి చేత సత్యమైన దానిలాగా పరమాత్మ యందుండే కనబడుతూ ఉన్నది. కాబట్టే స్వప్నమందు పుట్టినటువంటి స్వప్నమందు ఉత్పన్నమైన పులి మొదలైనటువంటి వాటి చేత భయములాగానే ఎరుగబడినంత మాత్రము చేతనే సంపూర్ణంగా కూడా శమించిపోతుంది.
అనే చెబుతూ ఈ నామము రూపము మొదలైన వాటితో కూడి ఉన్నటువంటి జగత్తు ఆరోప దృష్టి చేత ఈశ్వర రూపమగు ఆత్మయందు అసత్య అయి ఉన్నది కదా. కానీ భ్రాంతి చేత అది సృష్టి నుండి సత్తులాగానే గోచరిస్తూ ఉంది. ఇది వాస్తవానికి అసత్తే కాబట్టి స్వప్నంలో కనబడినటువంటి పులులు మొదలైనటువంటి క్రూర మృగాల భయములాగానే అసత్తు అని మెలకు వచ్చాక తెలుసుకొనబడినంత మాత్రము చేతనే సంపూర్ణంగా కలలో అనుభవించిన భయము నశించిపోతుంది కదా. అలాగే ఏకస్యాహ సంవిదః స్వప్నే యథాభానమనేకధా నానా పదార్థ రూపేణ సర్గాదౌ గగనే తథా. స్వప్నమునందు ఒకే సంవిత్తు అంటే ఒకే చైతన్యం అనేక రూపాలుగా ఎలాగా భాషిస్తుందో, స్వప్నములో అంటే నగరాలుగా, క్రొత్త వ్యక్తులుగా, చెట్లుగా, వృక్షాలుగా, పర్వతాలుగా, మరి నదీ తీరాలుగా, ఇటువంటి అనేక రూపాలలో స్వప్నంలో ఒకే చైతన్య సంవిత్తు అంటే తెలివి ఏ విధంగా అనేక రూపాలుగా ఎలా కనబడుతుందో, అలాగే ఈ సృష్టి ప్రారంభము యందు చిదాకాశమున ఒకే సంవిత్తు అంటే ఒకే చైతన్యం వివిధ పదార్థ రూపంగా కనబడుతూ ఉంటుంది. బహుదీపే గృహే ఛాయ బహ్యో భాంత్యేకవధ్యదా సర్వశక్తేస్తథైవైక భాతి శక్తిరనేకదా. అనేక దీపములు కలిగినటువంటి గృహమందు ఆ దీపకాంతులన్నీ కూడా ఏకరూపంగానే ప్రకాశిస్తాయి కదా. అలాగే సర్వశక్తిమంతుడకు పరమేశ్వరుని యొక్క ఒకే శక్తి అనేక రూపాలుగా ప్రకాశిస్తూ ఉన్నది అని చెబుతూ యత్సీకర స్ఫురణమంభునిధౌ శివాకే వ్యోమ్నీవ వృక్షనిక స్ఫురణం ససర్గ వ్యోమ్నేష వృక్షనికరో వ్యతిరిక్త రూపో బ్రహ్మాంబుధౌ నతు మనాగపి సర్వబిందు. ఆకాశమున భ్రాంతి చేత కనబడేటువంటి వృక్ష సమూహంలాగానే అసలు ఆకాశమున వృక్షాలు అనేవి ఉంటాయా? ఖాళీలో ఉండవు, కానీ భ్రాంతి చేత అయితే కనబడుతూనే ఉంటాయి. అలాగే ఇక్కడ పరబ్రహ్మము అనేటువంటి సముద్రమందలి జలకణము యొక్క స్ఫురణం ఏదైతే కనబడుతూ ఉన్నదో, సముద్రమునందు జలకణములాగానే మరి అదే ఈ సృష్టి కానీ ఆ వృక్ష సమూహము ఈ శూన్యత్వము ధర్మముతో కూడుకొని ఉన్నదైన ఆ ఆకాశమున భిన్న రూపము గలది అయి ఉన్నది. బ్రహ్మము అనే సముద్రమందు స్ఫురించి సృష్టి అనే బిందువో ఒకంతైనా సరే భిన్న రూపము కలది కాకుండానే ఉన్నది. ఇంతే విశేషము, ఇంతకు మించినది లేదు అనే చెబుతూ చిన్మాత్రమఖిలం విశ్వం స్థితమప్రతిఘమ్యతః తతః ప్రాగుప్త శంఖాయాః కః ప్రసంగః ఇతీర్యతే. ప్రపంచమంతా కూడా నిరాకారమైనటువంటి చిన్మాత్రమే అయి ఉండడం చేత ఇక పూర్వములో ఉన్నటువంటి సంశయానికి అవకాశమే లేదు అనేటువంటి విషయాన్ని గురించి ఇక్కడ వర్ణించి తెలియజేస్తూ ఈ నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున బ్రహ్మగీతలందు బ్రహ్మమయత్వ ప్రతిపాదనము అనేటువంటి దానిని గురించి శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేశారు. అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నారు, ఏమమ్మే సంశయం చింది భగవన్ భాస్కరం తమః భువనస్యేవ భావానాం సమ్యగ్ రూపానుభూతయే. ఓ మహాత్మా, ప్రపంచమందలి సమస్త పదార్థాల యొక్క స్పష్టమైనటువంటి అనుభవం కోసం సూర్యుడు అంధకారాన్ని ఛేదించి వేసినట్లుగానే సర్వ వస్తువుల యొక్క పూర్ణమైనటువంటి జ్ఞానము కోసమై తమరు నాకు ఈ సంశయాన్ని ఛేదించి వేయండి అని ప్రార్థిస్తున్నాను. కదాచిదహమేకాగ్రో విద్యాగేహే విపశ్చితాం సంసది స్థితవాన్యావత్తాపసః కశ్చిదాగతః. ఓ మునీంద్ర, ఒకానొకప్పుడు నేను ఈ పాఠశాల యందు పండితులు సభయందు ఏకాగ్రచిత్తుడనై ఉండి ఉండగా ఆ యొక్క సమయమున ఒక తాపసి అక్కడికి వచ్చారు.
విద్వాన్ విజవరః శ్రీమాన్ విదేహజనమండలాత్ మహాతపః కాంతియుక్తో దుర్వాసా ఇవ దుఃసహః. విదేహ దేశము నుండి వచ్చినటువంటి ఆ ఉత్తమమైన బ్రాహ్మణుడు విద్వాంసుడును శ్రీమంతుడును మహాతపస్వియు కాంతితో కూడినవాడును దూర్వాస మహర్షిలాగానే దుస్సహమైనటువంటి భరించరానటువంటి తేజస్సును ధరించి ఉన్నాడు. సా ప్రవిశ్యాభివాద్యాసు సభామా భాస్వరద్యుతిం ఉపవిశ్యాసనే తిష్టన్నస్మాభిరభివాదితః. అలాగా అతడు మహాదీప్తివంతమైనటువంటి ఆ బ్రాహ్మణ సభయందు శీఘ్రముగా ప్రవేశించాడు, నమస్కరించాడు. మా చేత నమస్కరింపబడి ఆసనం పైన కూర్చున్నారు. వేదాంత సాంఖ్య సిద్ధాంత వాదాన్ సంహృత్య సత్తమం సుఖోపవిష్టం విశ్రాంతం తమహం పృష్టవానిధం. అతడు ఆ ఆసనంపై సుఖపూర్వకంగా కూర్చుండి విశ్రమించిన తర్వాత నేను నిజపఠితములైనటువంటి వేదాంత సాంఖ్య సిద్ధాంత వాదాలను ఉపసంహరించి ఆ బ్రాహ్మణోత్తమునే ఈ విషయాన్ని గురించి అడిగి ఉన్నాను. దీర్ఘధ్వనాః పరిశ్రాంతః సయత్నా ఇవ లక్ష్యసే వదాద్య వదతాం శ్రేష్ఠ కుత ఆగమనం కృతం. వక్తలలో కూడా శ్రేష్ఠుడవైన ఓ మహాత్మా, తమరు దూర మార్గము నుండి రావడము చేత అలసి ఉన్నట్లుగా దేనిని పొందుటకో లేక దేని గురించి తెలుసుకోవడానికో ప్రయత్నము చేసేటువంటి వారులాగా కనబడుతూ ఉన్నారు. కాబట్టి తమరాక ఎక్కడి నుండి వచ్చారో దానిని తెలియగోరెదను, దానిని తెలియజేయండి అని అన్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇలా అంటూ ఉన్నారు. ఏవమే తన్మహాభాగా సుమహాయత్నవానహం యదర్థమాగతోస్మి తస్య కర్ణయ నిర్ణయం. ఆ బ్రాహ్మణుడు, నేను ప్రశ్న చేసిన బ్రాహ్మణుడు ఇలా అంటున్నాడు. ఓ సౌభాగ్యశీలుడా, నీవు చెప్పినది నిజమే. నేను మహాయత్నపరుడనై ఉన్నాను. గొప్ప ప్రయత్నమే చేస్తూ ఉన్నాను. ఏ కార్యం కొరకు ఎక్కడకు వచ్చానో దాని నిర్ణయాన్ని గురించి నువ్వు విను. వైదేహో నామదేశోస్తి సర్వసౌభాగ్య సంయుతః స్వర్గస్యాంబర సంస్థస్య ప్రతిబింబమివ వనౌ. భూమిపైన ఆకాశస్థ స్వర్గం యొక్క ప్రతిబింబంలాగానే కనబడేటువంటి ఈ సర్వ సౌభాగ్యముతో కూడిన విదేహము అనే ఒక దేశం ఉన్నది. తత్రాహం బ్రాహ్మణో జాతః ప్రాప్త విద్యశ్చ సంస్థితః కుంధావధా తదంతాత్వాత్ కుందదంత ఇది శృతః. ఆ దేశమున ఒకానొక బ్రాహ్మణ కులములో నేను జన్మించి ఉన్నాను. అచ్చోటనే నేను విద్య అంతా కూడా సంపాదించుకున్నాను. నా దంతములు అంటే నా యొక్క పొళ్ళు ఎలా అంటే తెల్లగా, మల్లె పువ్వులకు మళ్ళీ తెల్లగా ఉండడము చేత కుందదంతుడు అని నేను ప్రసిద్ధికెక్కాను. అదాహం జాత వైరాగ్య ప్రవిహర్తుం ప్రవృత్తమాన్ దేవద్విజ మునీంద్రాణం సంభ్రమాచమశాంతయే. ఆ తర్వాత నేను విరక్తిని పొందినవాడనయ్యాను. ఇక సంసారం యొక్క అంటే ఈ యొక్క శరీర రాకపోకల యొక్క ఈ సంసార దాన్ని ఆ శ్రమను శాంతింపచేసుకోవాలి అనేటువంటి దాని మీద అఖండమైనటువంటి చేష్టాయుక్తుడనై, ఏ విధంగా అంటే ఖండములైనటువంటి క్రియలను చేస్తూ దేవతలు, బ్రాహ్మణులు, మునీంద్రుల యొక్క స్థానాల గురించి నేను ఆ యొక్క స్థానాలలో సంచరించసాగాను. శ్రీపర్వతమఖండేహం కదాచిత్ ప్రాప్తవానహం తత్రావసం చిరం కాలం మృదు దీర్ఘం తపశ్చరన్. అలా తిరుగుతూ ఉన్న ఒకప్పుడు నేను శ్రీశైలాన్ని చేరాను. అక్కడ చాలా కాలం వరకు సున్నితమైన కోమలమైన తపస్సునే ఆచరిస్తూ ఉన్నాను. తత్రాస్తరణ్యం విదితం ముక్తం తృణవా నాదిభిః
త్యక్త తేజస్తమో భ్రాది భూమా వివనభస్థలం. అక్కడ తృణము అంటే ఈ గడ్డి వనాలతో మొదలైన అవన్నీ కూడా నశించిపోయినటువంటి, ప్రకాశముతో కూడినటువంటి, అంధకారము మొదలైన మేఘాలు లేనిదైనటువంటి ఈ శూన్యత్వము వలన భూమిపై ఆకాశములాగానే తోచునదే అయినటువంటి విదితమైనటువంటి ఒక అరణ్యం ఉన్నది. తత్రాస్తి మధ్యే విటపి లఘు పేలవ పల్లవ స్థితయేషోంభరే శూన్యో మందరస్మేరివంశుమాన్. శూన్యమగు ఆ ఆకాశమున మందకిరణయుక్తుడగు సూర్యునిలాగానే ఆ ప్రదేశం యొక్క మధ్యములో అంటే కాంతి తక్కువైనటువంటి సూర్యునిలాగానే ఆ ప్రదేశం యొక్క మధ్య భాగంలో అనేక శాఖలు కలిగినది, కోమలమైనటువంటి చిగుళ్లతో కూడినది అయినటువంటి ఒక చిన్న వృక్షం ఒకటి ఉన్నది. లంభతే తస్య శాఖాయాం పురుష పవనాకృతి భానుర్భాన వివరస్మి గృహీతో గ్రదితాకృతి. ఆ వృక్షమయందు ఆ వృక్షము యొక్క కొమ్మయందు ఒక పవిత్రమైనటువంటి ఆకారముతో కూడుకుని ఉన్నటువంటి మనుజుడు బంధింపబడినటువంటి కిరణాలను బాదములు కలిగినటువంటి సూర్యునిలాగానే వ్రేలాడుచూ ఉన్నాడు. మౌంఝదామని బద్ధద్వా పాదో నిత్యమవాక్సిరాః అష్టీలత్వం దదధివాం మహాష్టీలస్య శాల్మలేహి. గట్టి త్రాడు చేత పైభాగమున కట్టబడిన పాదములను కలిగిన వాడే నిరంతరము కూడా క్రిందకు వ్రేలాడుచూ ఉన్నటువంటి శిరస్సు కలిగి అతడు అనేక కణుపులతో కూడినటువంటి గొప్ప శాల్మలి అంటే బూరుగు వృక్షము యొక్క దీర్ఘమైన కణుపు యొక్క రూపాన్ని ధరించిన వానిలాగానే ఉన్నాడు. దృష్ట ప్రాప్తేన తం దేశం సా కదా చిన్మయ పుమాన్ విచారితో నికటతో వృక్షస్థాంజలి సంపుట. యావజ్జీవత్యసౌ విప్రో నిశ్వసిత్యా హతాకృతి శీతవాత తపస్పర్శాన్ సర్వాన్ వేత్తి చకాలజాన్. ఒక సమయమున అయితే ఆ ప్రదేశమునికి వెళ్ళిన నేను అతనిని చూడడం సంభవించింది. అంత నేను అతని యొక్క చెంతకు వెళ్ళాను. సమీపానికి వెళ్ళి అతని యొక్క వక్షస్థలము మీద చేతిని ఉంచి చూచి ఉత్తమ ఆకారయుతుడకు ఆ బ్రాహ్మణుడు ఇంకనూ కూడా జీవించి ఉన్నాడు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గావిస్తూనే ఉన్నాడు. కాలం ద్వారా ఉత్పన్నమైన శీతలము వాత ఉష్ణముల యొక్క స్పర్శలను ఎరుగుచూనే ఉన్నాడు అని నిశ్చయించుకున్నాను. అనంతరమసావేకో నోపచర్యమయ బహు దివసాతపఖేదేన విశ్రంభే పాతితః శనైః. ఆ తర్వాత రోజు యొక్క ఆ తపము మొదలైనటువంటి దుఃఖాలను సహించుకొని, తపము శీతలము వాతము మొదలైన దుఃఖాలను సహించుకొని నేను అనేక దినములు ఆ వ్రేలాడుచుండు మనుజుని యొక్క సేవ చేసి మెల్లగా అతనిని నా పట్ల విశ్వాసము కలవానినిగా చేసుకున్నాను. పృష్టస్య కోసి భవన్ కిమర్థం దారుణం తపః కరోషీదం విశాలాక్ష లక్ష్యాత్మ జీవిత. ఆ తర్వాత నేను అతనిని ఇలా ప్రశ్నించాను, విశాల నేత్రుడువకు ఓ మహాత్మా, నీవెవరువు? లక్ష్యము అలక్ష్యము రూపమగు ఈ జీవితము కలిగిన వాడవై ఇటువంటి దారుణమైన తపస్సు ఎందుకు ఆచరిస్తూ ఉన్నావు? అధతేనోక్తమద్దస్తే కైవానేన తాపస అద్దేనాతి విచిత్రాహి భవంతి చాహ శరీరిణాం. అప్పుడు అతడు ఇట్లా అన్నాడు, ఓ తాపసుడా, నా యొక్క కులము, దేశము, తపస్సు, ఈ ప్రయోజనము మొదలైన వాటిని ఎరుగుట వలన నీకేమిటి ప్రయోజనం? ఎలాగంటే ఏదైనా ఒక ప్రయోజనం కొరకే కదా ప్రాణులకు అతి విచిత్రములైనటువంటి కోరికలు కలుగుచూ ఉన్నవి. అంటే ప్రయోజనము లేకుండా నిష్ప్రయోజనమైనటువంటి దాని యందు జిజ్ఞాస కలగదు కదా అని అంటూ ఉన్నాడు అని తెలియజేస్తూ
ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.